నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వరరావు గారు, జూన్ 4ను వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ పార్టీ అనే దానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది రాజకీయ పార్టీకి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అయితే దానికి ఒక ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజల మీద ఒక అవగాహనతో ముందుకెళ్తుంది. కానీ వైఎస్ఆర్ పార్టీ అనేది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కాదు. అది మేబీ ఒకసారి ఆయన ప్రభుత్వంలోకి వచ్చినా ఆయన ముఖ్యమంత్రి చేసినా కానీ స్టిల్ నేనైతే ఏం నమ్ముతానంటే అది ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కాదు. అది ఒక దొంగల సమూహం. అది ఒక సమూహం అంతా కలిసి ఒకసారి కూర్చుని ఏదో ఒక పార్టీని ఎవడో పెట్టిందని లాక్కొచ్చుకుని ఒక భావోద్వేగంలో ఒక రాజకీయ పార్టీకి అవతరించింది తప్పితే బట్ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ ఆలోచన ఉన్నటువంటి నాయకులు కాదు. చూడండి, మీకు ఆ బ్యాచ్ అందరం చూడండి, అందరి మీద 420 కేసులే కదా, అందరి మీద ప్రజాధనం లూటు చేసిన కేసులే కదా. సో హౌ కెన్ మనం ఎట్లా చెప్తాం? అంతకు మంచి ఆలోచన ఏమంటుంది? అలా వెన్నుపోటు దేనికి వెన్నుపోటు ఒకసారి అర్థం ఉండాలి కదా. ఒక వర్డ్ ఒక పదాన్ని మనం యూజ్ చేస్తున్నామంటే ఆ పదానికి యాప్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఇవాళ దేనికి వెన్నుపోటు ఏంటి? జూన్ 4 ఏంటి వెన్నుపోటు ఏంటి? ఇవాళ ప్రజలకు తీర్పిచ్చారు. ఇవాళ అరే మీరు 5 సంవత్సరాలు మీకు ఒక అవకాశం ఇచ్చాము, మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలందరినీ కూడా నిర్వీర్యం చేశారు, వాళ్ళకి గంధాలు అలవాటు చేశారు, పిచ్చి మద్దుని తీసుకొచ్చి ఊరు మద్యం షాపులు పెట్టి ఆ ప్రభుత్వం నాశనం చేశారు, మీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని ఏమంటారు చాలా చిత్తుగా ఓడించి కూటమికి అధికారాన్ని అప్పచెప్పినటువంటి రోజు ఇవాళ. అంటే మనకి రిజల్ట్ వచ్చిన రోజు ఇది, ఎలక్షన్ రోజు కూడా కదా, రిజల్ట్ వచ్చిన రోజు. సో ఏంటి వెన్నుపోటు? ఎవరు వెన్నుపోటు పడతారు? ప్రజలు వెన్నుపోటు పడతారా? వాళ్ళకేమన్నా ఎవరిని ఇక్కడ అనాలి? ఎవరికి వెన్నుపోటు అర్థం ఉండాలి కదా. మనం మాట్లాడే పదానికి కానీ దానికి సంబంధించిన కానీ ఒక అర్థం ఉండాలి కదా, పరమార్థం ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇవాళ కూర్చొని వెన్నుపోటు తినమని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద పోలీసులు తిట్టి చూసాం. ఇవాళ మా గుంటూరులో కొడంబటి రాంబాబు గారు ఇష్టానుసారంగా సీఏ గారి మీద నోరు జరుగుతున్నాడు. నిన్నేమో ఇదే పోలీసులు ఏదో పాపం పిల్లలను కొట్టారని చెప్పేసి జనాలు వచ్చి వాళ్ళ నాయకుడు యాక్టివ్ చేస్తున్నాడు. రౌడీ షీటర్లు ఇంకొకటి మీద 10-15 కేసులు ఉన్న వాళ్ళు గంజాయి బ్యాచ్ ని ఆ ప్రాంతం అంతా కూడా భయోత్పాతం తీసుకొచ్చేటువంటి బ్యాచ్ మీద పోలీసులు ఏదో వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెడితే వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. పాపం పిల్లలు పాపం పచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్యాయం చేశారని చెప్పి వెంకటేశ్వరరావు గారు, యాక్చువల్ గా దళితులకు సంబంధించి ఆ యువకుల సంఘటన ఏదైతే ఉందో అది నేను 4th పాయింట్ 5th పాయింట్ గా మిమ్మల్ని అడగాలనుకున్నాను. బట్ మీరు ఆల్రెడీ ఆ టాపిక్ తీశారు కాబట్టి అక్కడికే వచ్చేద్దాం. ఇప్పుడు చట్టాలు ఉన్నాయా మన దగ్గర అండి? ఉన్నాయా? చట్టాలు పనిచేస్తున్నాయి అనిపిస్తుందా మీకు? వ్యవస్థలు ఉన్నాయి, అవి కూడా పనిచేస్తున్నాయని మీకు అనిపిస్తుందా? ఎవరైతే దళిత యువకులు ఉన్నారో, అసలు దళిత అన్న కార్డును కూడా నేను పక్కన పెట్టేస్తున్నా, ఎవరైతే ఒక 3 కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళు చేసింది కరెక్ట్ అని కూడా సమర్థించడం లేదు. వాళ్ళు గాంజాయికి సంబంధించే చేస్తున్నారు, లేకపోతే ఉన్న అక్కడ జరిగిన విషయాల్లో కొంతమంది కొన్ని విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు పోలీసుల మీద కూడా తిరగబడ్డారు అని చెబుతున్నారు. వాళ్ళు చేసిన పనిని ఎవరూ సమర్థించడం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో చట్టానికి లోబడి బతుకుతున్న మనము, బ్రతకాల్సిన మనము, పోలీసులు ఒక అధికారంలో ఉన్న వ్యక్తులు కూర్చోబెట్టి చేతులు వెనక్కి పెట్టి అధికారుల మీద కొట్టడాన్ని మీరు సమర్థిస్తారా? నాకు సూటిగా సమాధానం చెప్పండి. రైట్, మీకు సూటిగానే వస్తున్నా నేను. చట్టాలు ఉన్నాయా రాష్ట్రంలో అన్నారు మీరు. 100% చట్టాలు అమలు అవుతాయి ఈ సంవత్సరం నుంచి. అది గతంలో మీరు క్వశ్చన్, అది సంవత్సరం క్రితం మీరు క్వశ్చన్ చట్టాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అనేది గత సంవత్సరంలో క్వశ్చన్ అది. కానీ ఈ రోజు చెప్తున్నాను నేను, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిదీ కూడా మీరు అన్నట్టుగా వ్యవస్థలు పాడైపోయిన వ్యవస్థను ఏమంటారు రిపేర్ చేస్తున్నాం. ఏదైతే చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేశారో ఆ చట్టాలన్నింటినీ కూడా ప్రజలకి మంచి కోసం మేము ఇవాళ ఉపయోగిస్తూ వచ్చాం. మీరు అడిగేదానికి వచ్చేసేస్తే మీరే దళిత అనేది తీసి పక్కన పెట్టారు కాబట్టి దాని జోలికి మీరు పోదలుచుకున్నాం. ఒక్కొక్కడం మీద 2017 నుంచి వాళ్ళ యొక్క నేర చరిత్ర ఉంది అక్కడ జనాల్లో. 2017 నుంచి ఉన్నాయి. నిన్న ఏదైతే జనాల్లో జరిగిందన్న సంఘటన చెప్తున్నారో 17 నుంచి వాళ్ళ నేర చరిత్ర. వాళ్ళ నేర చరిత్ర జనాల్లో ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే అటు పక్క నుంచి ఒక నెలాలంటే భయపడిపోయేటటువంటి పరిస్థితి. వాళ్ళు అక్కడ ఉన్నారా అని చెప్తే ఆ రోడ్లో నుంచి జనం వెళ్ళలేని పరిస్థితి. పైకంపితులు ఒక్కసారి కదా వాళ్ళది. ప్రకాశం జిల్లాలో నేరాలు ఉన్నాయి, గుంటూరు జిల్లాలో ఉన్నాయి, అటు పక్కన తాడేపల్లి కానీ ఇటు పక్కన విజయవాడలో కానీ వాళ్ళు రకరకాలుగా హయ్యర్ బ్రాంచ్. వాళ్ళలో ఒకటి పేరు కిల్లర్, వాడికి నిక్నేమ్ ఏంటంటే ఒకటికి కిల్లర్. అలాంటి ఒక బ్యాచ్ ని సరే పోలీసు వాళ్ళు కార్యక్రమాల మీద కొట్టారా ఇంకోటి కొట్టారంటే ఒకటి మీకు చెప్తున్నానండి. రోడ్డు మీద
కాకుండా లోపల జరిగితే ఎవరికి ఏం తెలియదు. పోలీసు వాళ్ళు లోపల ఏం చేస్తారో సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, కొంతమందిని కొన్ని రకాలుగా. కానీ ఇది రోడ్డు మీద తీసుకొచ్చేసి రోడ్డు మీద మనకు కనిపిస్తున్న వీడియోలో వాళ్ళు ఒక 4 దెబ్బలు వాళ్ళు ఒక 4 దెబ్బలు వేసినట్టుకుంది. నేను కూడా దాన్ని పూర్తిగా చూడాలి, నేను ఇంత యాగి అవుతుందని చెప్పి రాత్రి చూశాను. వాళ్ళు ఒక 4 దెబ్బలు వాళ్ళు ఒక 4 దెబ్బలు వేసి తీసుకెళ్తుంది. దానికి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మేడం, మనం చట్టాలు ఉన్నాయా, మానవ హక్కులు ఉన్నాయా, చట్టాలు తమ చేతిలో తీసుకుంటారా అనేకంటే ఒకటి చెప్తాం మీకు. ఒక కలెక్టర్ని ఒక హోంగార్డ్ అంటే లీడ్ పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ అనేది లాస్ట్ది. ఒక కలెక్టర్ని ఒక హోంగార్డ్ ని మీరు రోడ్డు మీద పంపించండి, ఆ హోంగార్డ్ కి జనం భయపడతారు చెప్తే కలెక్టర్ గారికి ఎవరు జనం భయపడరు. ఈ హోంగార్డ్ ని తెలిసినా తెలియకపోయినా హోంగార్డ్ పలకరిస్తారు తప్పితే కలెక్టర్ గారిని ఎవరు పలకరిస్తారు, తెలియకపోతే కలెక్టర్ గారికి ఎవరు నమస్తే కూడా పెట్టరు. కానీ ఈ హోంగార్డ్ రసం చూసి గబక్కని పక్కెళ్తారు, నమస్తే అని అంటారు, లేదంటే వాడు పలకరిస్తారు అని. సో ఆ డ్రెస్ కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి శానిటీ అది, నేను పవర్ అన్నదాన్ని, దానికి ఉన్నటువంటి ఒక బాధ్యత అలాంటిది దానికి. అంటే ఒక కలెక్టర్ కంటే కూడా ఇతనికి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు? సమాజంలో ప్రజల్ని రక్షించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక ఆ డ్రెస్ ఉన్నటువంటి విలువ అది. అలాంటప్పుడు సమాజంలో వాళ్ళు ప్రజల్ని రక్షించడానికి ఉన్నారు. ఇలాంటి ఎవడో నేను ఇందాక చెప్పామని చెప్తాను మీకు, ఆ నలుగురు అక్కడ రోడ్డు మీద నుంచున్నారంటే ఆ రోడ్డు అమ్మటి వెళ్ళడానికి భయపడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆ జనాల ఐచానగర్ అనే ఏరియాలో వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే ఈ సంవత్సరం మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా నారాయణ మనోహర్ గారు ఆ ప్రాంతంలో అక్కడి నుంచి గెలిచి మంచిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పోలీసులు సమన్వయం చేస్తూ తెనాలిలో అరాచక శక్తులు ఉండకూడదు, తెనాలిలో గంజాయి అమ్మేవాడు ఉండకూడదు, తెనాలిలో రౌడీ షీటర్ కూడా వాస్తవంగా సస్పెక్ట్ అంటాం మనం, గత వాడు మాత్రం రౌడీ షీటర్ అంటారు, ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ అని ఒక నిక్నేమ్ ఉంది దానికి. ఆంధ్ర ప్యారిస్ లాగా ఉండాలంటే అనే పేరున్నటువంటి దాన్ని ఏ రకంగా ఉంది తెనాలి పరిస్థితి? రోడ్డంతా మనుషులు నడవలేని పరిస్థితి ఉన్నటువంటి దాన్ని చక్కదిద్దాలంటే కొన్నిసార్లు కొన్ని రకాలుగా తప్పది. అది ప్రజల కోసం. మనం ఇక్కడ అంటే అక్కడ నడి రోడ్డు మీద అధికారుల మీద కొట్టిన విషయాన్ని మీరు సమర్థిస్తున్నారు, అంతేనా? చెప్తున్నా మేడం, ఎట్ లార్జ్ అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉండేది ప్రజలకు మంచి చేయడానికి, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ ఉండేది ప్రజలకు మంచి చేయడానికి. పోలీసు వ్యవస్థ అంటే ఏదో ఊరుకుంటే ఏర్పాటు కోసం వెళ్ళిపోవడం కాదు కదా. పోలీసులు ప్రజలు రక్షించకుండా రక్షించడం కోసం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే వాడు వచ్చి కొడతా ఉంటే అంటే నీ కాడకు వచ్చేదానికన్నా నీకు ప్రజాస్వామ్యము, నీకు మానవ హక్కులు, నీకు చట్టాలున్నా, మరి నువ్వు ఇంతకాలము ఆ రోడ్డులో మనుషులు వెళ్ళకుండా చేసి వెళ్ళేవాడిని ఎవడన్నా పోతుంటే బండి ఆపి కొట్టినప్పుడు ఎక్కడున్నా మనమందరం? మీరు కానీ నేను కానీ ఇవాళ మాట్లాడేవాళ్ళు ఎక్కడున్నా మనమందరం? సభ్య సమాజం తెలిసిన విషయం, తెలియని విషయం కాదు అంటుంది. సభ్యులు అక్కడ ఉన్నటువంటి కోపం తెనాలి కోపం చూస్తూ ఉండగా ఒక వెళ్తూ ఉంటే వాడిని పట్టుకుని వాడు కొడుతుంటే ఆపే ప్రయత్నం కూడా అక్కడ వాళ్ళకి ఎన్ని ఆపేటువంటి ధైర్యం కూడా లేనటువంటి ఆ తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ నిష్టానుసారంగా ప్రవర్తించినటువంటి ఒక పిచ్చినాయాలు ఒక గంజాయి వ్యక్తిని ఇవాళ మనం ఏదో అదేదో చూపించాలి కాబట్టి మనం ఎంతో మాట్లాడతాం. కానీ వాళ్ళ బారిన పడ్డటువంటి కొన్ని వేల మంది చెప్తా, వందలు కూడా కాదు, వాళ్ళ బారిన పడ్డటువంటి కొన్ని వేల మంది అసలు ఏరియానికి ప్రయాణం చేయడానికే భయపడినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎటుపోయాం మనమందరం? ఎక్కడ పోయి మన కెమెరాలు ఎక్కడ పోయి ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎక్కడ పోయారు? సో ప్రజల కోసము ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించడం కోసం అనేది కొన్నిసార్లు ఇది బయటకు వచ్చింది కూడా చెప్తున్నా. కొన్నిసార్లు పోలీసులు డార్మెటరీ వాడే పద్ధతులు అందరికీ తెలుసు. మనం వెంకటేశ్వర గారు నాకు తెలిసి వెంకటేశ్వర గారు మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎక్కడో చోట ఈ లాకప్ డెత్ అన్న వ్యవహారాలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉంటాం. ఓకే, అంటే పోలీసులు ఒక్కసారి ఎవరినన్నా వీళ్ళు మీద అనుమానం వస్తే వాళ్ళని కనుక లోపల వేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలిసిన విషయమే. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కాదని అనట్లేదు. కానీ మీరు అన్నట్టుగా ఒక వర్గం వాళ్ళు లేకపోతే కొంతమంది యువకులు అక్కడ భయభ్రాంతమైన పరిస్థితులను కల్పిస్తున్నారంటే రేపు అన్న రోజు ఇంకొక వ్యక్తి వచ్చి పొడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వీడు నలుగురిని పొడి చేస్తున్నాడు కదా అని చట్టాన్ని మన చేతుల్లో తీసుకు మనం పొడి చేద్దామని చెప్తున్నారు మీరు. ఒక ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీగా ఉన్న మీ దగ్గర నుంచి వచ్చిన నేతలే దాన్ని సమర్థిస్తూ ఉంటే ఇంకా చట్టం ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? అంటే ఇప్పుడు వాడు పొడుస్తుంటేనేమో చట్టం వాడికి అవసరం ఉంటారు. మీరు కూడా
కాసేపు మాట్లాడుతున్నా మాట్లాడుకుందాం రండి మాట్లాడదాం. ఇది జనానికి అవసరం. ఇది జనానికి కూడా అవసరమే. అంటే వాడు రోడ్డు మీద నుంచి వెళ్ళే వాళ్ళ ప్రతి వాడిని పొడుస్తూ ఉంటే వాడు పొడుస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉందాం. ఎందుకు చూడాలి? చూడం సారీ వెంకటేశ్వరరావు గారు, మనం చూడకూడదు అలానే పొడవనూకూడదు, మనము చూడకూడదు. మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వరరావు గారు, మనం చూడకూడదు, అట్ ద సేమ్ టైం మనం పొడవనూకూడదు. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ను ఫిల్ చేయడానికే చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ అన్ని సంవత్సరాలు కూడా జరిగింది అదే. అక్కడ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ 2017 నుంచి వాళ్ళ కార్యకలాపాల్లో ఇంతవరకు జరిగింది అదే. వాళ్ళకి ఇష్టానుసారంగా జరుగుతుంటే చూస్తున్నారు. అక్కడ చూస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రశ్న. సరే ఓకే, మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? సంవత్సరం కావస్తోంది. 2017 నుంచి వాళ్ళ మీద దౌర్జన్యం ఉంది, కేసులు ఉన్నాయి, ఇంకోటి ఏదో ఉన్నప్పుడు ఈ 1 year లో ఎందుకు పట్టుకోలేదు? కదా వాళ్ళలో ఇప్పుడు కూడా వాళ్ళలో 2-3 అబ్స్కాండ్ లో ఉన్నారు. వాళ్ళలో పట్టుకుంటాం. తెనాలి పరిసర ప్రాంతాల్లో కానీ తెనాల్లో కానీ ఏదైతే జరిగిందో అవి అరికట్టాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది తప్పితే ఇక్కడ ఏదో చట్టాన్ని మా చేతిలో తీసేసుకుంటాము, చట్టం అందరికి చుట్టము, లేదా చట్టం ఉండదా అనేది కాదు. ఇక్కడ చట్టం చెయ్యాల్సిందే. ఎవరో పిల్లోడు వెంకటేశ్వర, ఎవరో ఒక బాబు అబ్బాయి చేసింది కరెక్ట్ అని అనట్లేదు. ఆ అబ్బాయి చేసింది ఎవరు సమర్థించట్లేదు, ఖచ్చితంగా సమర్థించట్లేదు. కానీ నా కాళ్ళలో రాడ్లు ఉన్నాయని ఏదో చెప్పుకుంటున్నాడు. బాధ. పోలీసులు ఉన్నారు అక్కడ, వ్యవస్థలు ఉన్నాయి, చట్టం ఉంది. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కానీ ప్రతి ఒక్కరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంక మనకు పోలీస్ స్టేషన్లు ఎందుకు, చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? నేను అందుకే మీకు ముందే చెప్పాను, నేను ఆ దళిత్ అనే కార్డును కూడా వాడట్లేదు. అక్కడ ఎవరైనా సో మనం వాడట్లేదు. బ్యాడ్ ఎలిమెంట్ అంటే సొసైటీలో బ్యాడ్ ఎలిమెంటే. వాడు ఏ కులానికి సంబంధించాడు, ఏ మతానికి సంబంధించాడు మనం తెచ్చు. అసలు వాడు ఒకడు ఈవిల్ మైండ్ తో ఉండి బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నామండి. బ్యాడ్ వ్యక్తి అందాం. వాడు పలానా కులానికి సంబంధించిన పలానా మతానికి సంబంధించిన తీసేద్దామండి. మేబీ వాళ్ళు నిజంగానే దళితుల వల్లే అలా ప్రవర్తించారేమో. వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే మేబీ అలా బిహేవ్ చేసి ఉండేవారేమో. 2 ప్రధాన పార్టీలు కూటమిలో బలంగా కనిపిస్తున్నప్పుడు ఆ పార్టీకో ఈ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు అయితే మేబీ ఇలా ప్రవర్తించి ఉండేవారు కాదేమో అని కొంతమంది ఆరోపణ. దానికి కాదనలేమనే పరిస్థితులు మీరే తీసుకొచ్చారు. అక్కడ ఉన్నదంతా రౌడీలాండే. మీకు ఇంకోటి తెలుసు కదా, ఐతానగర్ అనేది, ఐతానగర్ అంటే తెనాల్లో ఐతానగర్ అంటే వాస్తవంగా మంచి నడిబొడ్డున ఉంటుంది. అది చాలా పోస్ట్ ఏరియాగా ఉండాల్సింది. ఇలాంటి బ్యాచ్ వల్ల ఆ ఐతానగర్ కి విలువ లేకుండా పోయింది. నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, సార్ రిజిస్ట్రేషన్ వాల్యూ, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 20,000 దాకా ఉంటే మేము 20,000 ఫీజు కట్టాల్సి వస్తే అక్కడ 5,000 కూడా కొనట్లేదు గదిమన్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటే 5,000 కూడా కొనేవాడు. పరిస్థితి బస్ స్టాండ్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన నడి బడ్జెట్లో ఉంది తెనాలకి, కానీ కొనేవాడు. అంటే నేను అంటాను అక్కడ వీళ్ళు అయ్యి ఉంటారని మీరు అందరూ చెప్తున్నా. వాళ్ళే అక్కడ ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారు. దాన్ని ఎవరు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ పొలిటీషియన్స్ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అట్లా తీసుకొచ్చారు. వాళ్ళని అట్లా ఇంకా వాడారు. వాళ్ళని అట్లా చాటు పెట్టి ముంచబెట్టారు. వాళ్ళకు యాక్ట్ ఉంది కదా, ఎవరు నొక్క వాళ్ళ మీద వీడ్చలే. ఈ రౌడీ షీటర్ వచ్చారా, SC యాక్ట్ పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. వీడు పక్కన కూడా రౌడీ షీటర్, వీడు అందరం కొడతాడు, వీడిని ఎవడో చుట్టాడని చెప్పేసి వీడికి కంప్లైంట్ ఇచ్చి వీడితో SC యాక్ట్ పెట్టించిన సందర్భాలు. అంటే వీళ్ళు ఏ రకంగా రాజకీయ నాయకులు వాడుకుంటారు చూడండి. ఇక్కడ మనం మాట్లాడాల్సింది, మనం చర్చించవలసింది కూడా వీళ్ళని ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏ రకంగా తయారు చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళు తయారైన తప్పట్లా వాళ్ళని తయారు చేస్తారు. ఇవాళ వాళ్ళకి అవసరమైతే వాడికి ముందు పంపిస్తాడు, వాడికి డబ్బులు ఇస్తాడు, నువ్వు వెళ్ళాను కొట్టురారా నేను చూసుకుంటానని చెప్తాడు, వీడు కొడతాడు. ఆ ధైర్యం తగ్గించి ఎట్లా చంటి వాళ్ళ మనుషులు చంపే స్థాయికి వచ్చారు. నేను ఊరికట్లా నేను రాజకీయ నాయకులు చేసినటువంటి పనికి ఒక సెట్ ఆఫ్ పీపుల్, మొత్తం అది కులమో మతం ఏదైతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంతా ఒక ఏరియా కంటే కూడా బ్యాడ్ పేరు వచ్చేస్తున్నట్ల, ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తున్నట్టు. ఐతాడు అంటే రౌడీలు, ఐతాడు అని చెప్పకుండా భయపడేస్తాడు ఎదుగుతాడు. ఆ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు మనం అక్కడ శాంతి వాతావరణం తీసుకురావాలంటే ఏదో ఒక రకంగా ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి. నమ్మకం కల్పించడమే కదా, వీళ్ళలో కూడా కొంత భయం సృష్టించాలి. ఆ భయం సృష్టించే క్రమంలో పోలీసు వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే అది వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఆలోచించాలి. అంతేగాని ఎట్లాంటి మనం తీసుకుని మీరు వాళ్ళు కొట్టేస్తారంటాం కాదు. వాడి బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. అందరం కొట్టరు కదా, పచ్చాలను కొట్టాలి, కేసు పెట్టి ప్రతి ఒక్కరిని కొట్ట పోలీసులను కూడా. ఆ నేచర్ ఆఫ్ క్రైమ్ ని బట్టి
వాడు చేసినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది తప్పితే ఉన్న ప్రతి వాడిని తీసుకెళ్ళి లోపల కొట్టరు, ప్రతి వాడికి ఏమైనా చెప్పరు, ప్రతి నోటీస్ ఇచ్చి పంపించేస్తుంది. మధ్య చూస్తున్నాం కదా, వీలైనంత వరకు నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇవ్వండి, ఇప్పుడు నైట్ కూడా పోలీస్ స్టేషన్ ఉంచట్లా. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఆ రకంగా తయారయ్యి ఆ ఏరియాకి ఆ రకంగా మద్దతు తీసుకొచ్చినప్పుడు ఏదో ఒకటి అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఇదని చెప్తాం కదా, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడని అక్కడి నుంచి మొదలు పెడితే ఒక విధమైనటువంటి ప్రజల్లో ఒక నమ్మకం కానీ అత్యంత వస్తుంది. వీళ్ళకు కూడా కొంత ఒక బయట ఏర్పడుతుంది అనే దాంట్లో ఒక అడుగు ముందుకు వేసారేమో, అది ఐ మీన్ ముందుకు చదువు ఒక అడుగు అట్లా మీరు సమర్థిస్తున్నారు, నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే, అది మీరు స్టాండ్ గా తీసుకున్నారు, సమర్థిస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకుంటే మీరు కూడా సమర్థించాలి కొన్ని విషయాన్ని. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే వెంకటేశ్వరరావు గారు సోషల్ ఒక్కడ వల్ల వేల మంది ఇబ్బంది పడుతుంటే వేల మంది ఇబ్బంది పడమన్నావా? చట్టం ఉంది కదా, ఇక్కడ వల్ల వేల మంది ఇబ్బంది పడుతుంటే వేల మంది ఇబ్బంది పడ్డా పర్వాలేదు మనకి చట్టంలో ఒక మాట ఉంటుంది తెలుసా? చట్టంలో మనకు ఒక మాట ఉంటుంది వెంకటేశ్వరరావు గారు, చట్టంలో ఒక మాట ఉంటుంది మీకు తెలుసా? చట్టంలో ఒక మాట ఉంటుంది మీకు తెలుసా? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక్కడ వల్ల కొన్ని వేల మంది ఇబ్బంది పడుతుంటే ఆ వేల మంది ఇబ్బంది పడినా పర్లేదు కానీ వీడిని మాత్రం మనం ఏమనొచ్చు, వీడిని మాత్రం ఉంచాలి అని చెప్తారు మీరు కూడా. ఓకే, నాకు గ్యాప్ ఇస్తారా మాట్లాడడానికి? చట్టంలో ఒక మాట ఉంటుంది తెలుసా? మనం ఎవరన్నా ఒకరిని నిందితులు ఒక 100 మందిని మనం దోషులుగా ఇది చేస్తున్నప్పుడు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా ఇబ్బంది పడకూడదు అనేది, ఒక్క నిర్దోషి కూడా మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, నన్ను కూడా కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు నన్ను కూడా ఒక్క నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు అనేది మన రూల్, మన ప్రజాస్వామ్యంలో మనం పెట్టుకున్నది. మీరు ఇందాక కూడా మాట అన్నారు, యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఏం చేస్తారు అని. నేనేం చేస్తాను కాదు, యాజ్ ఏ జర్నలిస్ట్ గా నేను యాజ్ ఏ పౌరుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు ఎక్కడైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని అంటే లాఠీలు పట్టుకునో కర్రలు పట్టుకునో కొట్టకూడదు. అది పోలీసులైనా, జర్నలిస్ట్ అయినా, పౌరుడైనా, ఎవరైనా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, త్రూ వెళ్ళాలి. మీరు నేను జర్నలిస్ట్గా, నేను పౌరుడిగా, మీరు ఆ ఉద్యోగులు ఉన్నారని పోలీసు వాళ్ళు మనకు నచ్చినట్టు చేయకూడదు. ఇది మన ప్రజాస్వామ్యం. మేమేం కాదు, మేము ఇలానే చేస్తామంటే అది మీ ఇష్టం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన చట్టం కదా. మీరు చెప్పండి మీరు. నాకు ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నా, వీడు నిర్దోషి కాదు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో వాడు అవును అని ఎవరన్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి బ్యాచ్ అది. ఇక్కడ ఒకడు పట్టుకుని ఒకడు పొడుస్తా ఉంటే నేను ఒక కర్ర తీసుకుని వాడి చేతి మీద ఇస్తే తప్పితే వాడి చేతిలో ఉన్నటువంటి కచ్చి కింద పడదు. నేను కర్రతో కొట్టున్నా వాడిని, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన పోలీసులు తీసుకుని వచ్చినప్పుడు వీడు చంపేస్తాడు. అప్పుడు దాకా నేను పరిగెత్తా పోలీస్ స్టేషన్ మీరు చెప్పారు కదా. అంటే లా చెప్తుంది అనుకున్నారు మీరు? సమాజం అక్కడ ఉందామంటారా? ఒకరు పట్టుకున్నాడా, ఆయన పట్టుకుని కొడుతున్నాడు వాడిని, వాడు నేను ఆపాలంటే ఖచ్చితంగా కర్ర తీసుకున్నాడు ఒకడు కొట్టాలి నేను అంటే నేను కొట్టద్దు. మీరు చెప్పదాల్సిందంటే వాడు నేను కొట్టద్దు, వాడిని పొడిచాడు వీడు చచ్చాడు, నేను మాత్రం పోలీస్ స్టేషన్ మీరు మిస్లీడ్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు, మీరు మిస్లీడ్ చేస్తున్నారు. నేను ఆపాలి వాడిని, మీరు మిస్లీడ్ చేస్తున్నారు. తర్వాత మాట్లాడుతున్నాను. నేను సత్యవాడిని ప్రస్తుతం కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి వాడికి దెబ్బ తగిలినా నేను కర్ర తీసుకుని కొడితే వాడు చచ్చినా గానీ ఫస్ట్ వాడిని వీడు పొడుస్తున్నాడు కాబట్టి వాడిని కొట్టి తీరాలి. తర్వాతది పోతే మీరు చెప్పదలుచుకున్నది అంటే మీరు అనేది ఏంటంటే మిస్లీడ్ అనేది నన్ను ఏది జరిగినప్పటికీ కూడా పోలీసులు కొడతారా అంటారు. నేను ఇందాక చెప్పాను మీకు, సమాజంలో ఒక మార్పు రావాలనుకున్నప్పుడు సమాజంలో ఎవడైతే ఇబ్బంది పెడతారో, సమాజంలో ఒక బ్యాడ్ ఎలిమెంట్ గా తయారై ఒక ఏరియా మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఇబ్బంది పెట్టిన వాడిని పోలపాన్ పెట్టుకుని కూర్చుని పెడితే వాడు మళ్ళీ పొద్దున రాగానే మళ్ళీ అదే పని చేస్తాడు. వాడికి కూడా ఒక భయం అనేది ఉండాలి. ఉంటేనే ఇక్కడ కొన్ని వేల మంది రక్షించబడతారు. ఆ ఒక్కడిని మేము చట్టం ఉంది కాబట్టి చట్టం ప్రకారమే చేద్దాం వాడిని. భయం కావాలా కాదు, మీకు మనిషి భయపడడం కావాలా? మనిషి ప్రవర్తనలో మార్పు కావాలా?
మన చట్టాలే రిఫర్మేటివ్ థియరీ మేడం, ఏమంటే అర్థం చేసుకోండి. మన డిటర్మినెంట్ థియరీ కాదు. నాకు అర్థం కాదు. మీకు మనిషిలో భయం కావాలా, మనిషిలో మార్పు కావాలా? చెప్తా, రెండు చెప్తా మీకు. మన ఫస్ట్ ఏంటంటే ఇండియన్ లా రిఫర్మేటివ్ థియరీ మంది, సంస్కరణ విధానం. అందుకనే జైల్స్ మనకి జైల్స్ ఎందుకున్నాయంటే సంస్కరించాలి వాడిని. వాడు నేరం చేసుకుంటే సంస్కరించి మళ్ళీ బయటకు వదిలి పెట్టుకోవడం కోసమే జైల్స్. అదర్వైజ్ డిఫరెంట్ థియరీ అయితే జైల్స్ ఉండాల్సిన అవసరం లే. కొట్టి ముందు కొట్టేస్తా అయిపోయింది, అంతా పోయింది. కానీ మనది ఇండియన్ లా ఏంటంటే రిఫర్మేటివ్ థియరీ మనది, సంస్కరణే. కానీ వాడు లోపల పెట్టినా సంస్కరించబడినప్పుడు కొన్ని సందర్భాల్లో వాడికి భయం కల్పించాలి. భయం కల్పిస్తేనే సమాజంలో పురుషులు అనేవాడు తిరగలుగుతారు. ఎట్లా ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక్కడికేదో అయిందని దానికంటే కూడా కొన్ని వేల మందికి మనం కాపాడాల్సిన బాధ్యత లేదు. ఇందాకేదో మనం అనుకున్నాం కదా 100 మంది విడిచిపెట్టా పర్లేదు కానీ ఒప్పుడు కూడా పడకూడదని. అంటే ఇక్కడ అనిపెట్టుకుని 100 మంది చచ్చినా పర్లేదు కానీ వీటిని కొట్టినంత మాత్రం మనం లా ప్రకారమే చూద్దాము. మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి మిస్లీడ్ చేస్తున్నారు అంటున్నాను. కాదు, అది కాదు 100 మంది చచ్చినా పర్లేదు కానీ ఈ చంపేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా. వెంకటేశ్వరరావు గారు, నేను అదే మీరు మిస్లీడ్ చేస్తున్నారని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నన్ను మాట్లాడియండి. మిస్లీడ్ చేస్తున్నారని ఎందుకు అంటున్నానంటే ఇందుకే అంటున్నాను. ఎవరైనా మీరు ఇంతకు ముందు అన్నట్టు అదే చట్టంలో ఆత్మరక్షణ కోసం మన ఎదుటి వ్యక్తి మీద తిరగబడచ్చు కూడా. మీరు నన్ను కంప్లీట్ చేయనివ్వట్లేదు. ఆత్మరక్షణ కోసం మన ఎదుటి వ్యక్తి మీద తిరగబడచ్చు కూడా. నిజంగానే మీరు అన్న ఒక సిచ్యువేషన్, భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పుడు పోలీసులు ఏమి చక్కగా పట్టుకుని వెళ్ళరు, 2 పీక్కుంటూనే పట్టుకెళ్తారు. ఆ రోజు ఎవరు తప్పు పట్టరు పోలీసుల్ని, ఎందుకంటే వాళ్ళని అలానే పట్టుకెళ్ళాలి కాబట్టి. అప్పుడే వాళ్ళు లొంగుతారు కాబట్టి, అదుపులో ఉంటారు కాబట్టి. చాలా మందికి బేడీ లేసే పట్టుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళని అదుపులో ఉంచాలి కాబట్టి. కానీ వాంటెడ్లీ కూర్చోబెట్టి నడి రోడ్డు మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా మాట. సరే, అదొక టాపిక్ అవుతుంది. మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రహదారులన్నీ నాశనం అయిపోయి ప్రజలు ప్రయాణించలేని పరిస్థితులు ఉంటే రహదారులు సరి చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలుసు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి తెలుసు, ఉన్నటువంటి కాస్త గవర్నమెంట్ గురించి ఆలోచించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద రాష్ట్రంలో రహదారులు బాగు చేశాం. ఒక పల్లెటూరు నుంచి పట్టణానికి రావాలంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా వచ్చే పరిస్థితికి ఇవాళ చాలా వరకు మెరుగుపరచారు. ఇవాళ మన ఆర్థిక పరిస్థితి రైతులతో కూడా చాలా ఇబ్బంది, దయనీయంగా ఉంది. ఇవాళ ఎకరం పొలం పని చేసుకుంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువైపోతుంది, చేస్తే వచ్చే రాబడి తక్కువ ఉంది. అలాంటి వాళ్ళకి కూడా పల్లెటూరులో పెన్షన్ విధానం అనేది కొంచెం అప్గ్రేడ్ చేసి వాళ్ళు బ్రతకటానికి సరిపోయేటటువంటి కొంత అమౌంట్ ని ఇచ్చే పరిస్థితిలో ఆ పెన్షన్ ని పెంచి ఇచ్చాం. ఇంకోటి, హామీల్లో భాగంగా సిలిండర్ ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ సిలిండర్లు ఇచ్చుకుంటూ వచ్చాం. వీలైనంత వరకు ఉద్యోగాలు కల్పించాలంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఉండాలి. ఎప్పుడు కూడా ఫైనాన్స్ ఏడు ఉంటేనే మనకు ఉద్యోగం అవడానికి కుదురుతుంది. సో ఇక్కడ ఫైనాన్స్ పరిస్థితి చూసుకుంటూ ఇవాళ డిఎస్సి ప్రకటించారు, జరుగుతుంది కదా. ఇప్పుడు ఐ థింక్ నేను కూడా ఇవాళ నుంచి టెస్ట్ జరుగుతుంటుంది. డిఎస్సి పెట్టాం. ఈ మధ్యన కొంతమంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది, నేను 100లోనో ఎంతో కొంత సంఖ్యలో. సో రాజధాని మనకి ఇంపార్టెంట్ ఏంటి, వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని రాష్ట్రం. ఏ రకంగా 3 అన్నారు 4 అన్నారు, ఏ రకంగా నాశనం చేశారో దాన్ని చూసాం. అడవిలో కనిపించేశారు. రైతుల దగ్గర తీసుకున్న పొలాలకన్నిటికి కూడా డబ్బులు అయితే కడుతున్నారు, కానీ వాళ్ళకి కౌలు 3 నెలలకు 4 నెలలకు సార్ కౌలు ఇస్తున్నారు, కానీ ఎందుకు పనికి రాకుండా చేశారు. దాన్ని వాళ్ళ లైన్ లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి అక్కడ కొన్ని ప్రాజెక్టులు వచ్చే విధంగా చేసి మళ్ళా రాజధానిని స్టార్ట్ చేశారు. రాజధాని ఉంటేనే కదా ఏ రకంగా పెట్టుబడులు వచ్చేది, కానీ ఇంకో పరిశ్రమ ఇంకోటి వచ్చేది కానీ. సో ఆల్రెడీ అక్కడ విట్ కాలేజ్ ఒకటి ఉంది, అమృత ఉంది, ఎస్ఆర్ఎం ఉంది. ఇవాళ మళ్ళీ కొన్ని కాలేజీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో ఏర్పడిన తర్వాత అక్కడ కొన్ని ప్రాజెక్టులు వస్తే యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇట్లా 1 ఇయర్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఏ రకంగా సంక్షేమం చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనుకుంటూ వీలైనంత వరకు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చామే. వాళ్ళు సంవత్సరంలో ఏమవుతుంది, సంవత్సరంలో పరిగెత్తాలంటే మనకు ముందు డబ్బులు ఉండాలి, చేతులు డబ్బులు ఉన్నాయా లేని పరిస్థితి తెలుసు మీకు. ఏ రకంగా నాశనం చేసేవారు. నమ్మకం కలగాలి. ఎవడైనా పెట్టుబడి పెట్టాలంటే ఈ రాష్ట్రం మీద నమ్మకం కలగాలి. అంటే ఎవడో పోయినసారి మీద రాజధాని స్టార్ట్ చేశారు, వాడు వచ్చాను 3 రాజధానులు అన్నాడు, కట్టినట్టు బిల్డింగ్ కూడా పగలగొట్టిపోయాడు, మళ్ళా రేపేమో ఇద్దో అనే ఒక అపనమ్మకంతో పెట్టడానికి రారక్కడికి. కానీ వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి వాళ్ళకి ఒక నమ్మకం కలిగించి, లేదురా బాబు వాళ్ళ పరిస్థితి అయిపోయింది, నువ్వు ఈ రకంగా మీకు ఈ టైం బాగుందో మీరు చేసుకోండి, మేము ఇస్తాము అని ఒక నమ్మకం కల్పిస్తే వాళ్ళ ముఖ్యమంత్రి గారు
అధ్యక్షతన ఉన్నటువంటి కేబినెట్ మొత్తం కూడా చేసుకుంటారు. మళ్ళీ మొదలు పెట్టారు. ఏంటంటే మళ్ళీ ఏదో ఒకటి అశాంతి సృష్టించాలి రాష్ట్రంలో. ఎన్నిపోటు ఎవడికి ఓడి పడుతున్నాడని వాళ్ళందరూ కలిసి, ఆ నాయకులందరూ కలిసి అలా ఇంట్లో కూర్చొని చూసుకోవాలి. కూడా ఇప్పుడు చూసుకోవాలి. వాస్తవం అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అందరూ అక్కడ కలిసి రూమ్ లో కూర్చొని ఎవడు పొడిచాడని వెళ్ళిపోవడం చెప్పి వాళ్ళు చూసుకోవాలి. రోడ్డు మీద రాకుండా వాళ్ళు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చారు. అవి ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉందంటారు ఏపీలో? ఏంటంటే 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎప్పటిలోగా అమలయ్యే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ కూడా జరిగింది కదా. వాటిలో పెన్షన్ పెంచాం కదా, సిలిండర్లు ఇచ్చాం కదా. ఇప్పుడు రేపు జూన్ 15 ఎప్పుడో అమ్మ తల్లికి వందనం కార్యక్రమంలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. నెక్స్ట్ ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ హామీ అనేది ఎప్పుడు కూడా ఈవెంట్ లో రాగానే సంతకం పెడతాం కుదరదండి. ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆలోచించాల్సిందంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల హామీలకు ఇచ్చిన తర్వాత వచ్చిన 1 మంత్లోనే చేయడానికి కుదరదు. ఆర్థికంగా పరిస్థితి చూసుకోవాలి. ఇవ్వాలంటే ఇవన్నీ 3 వీక్స్ ముందుకు వస్తాయి కదా. ఆర్థిక పరిస్థితి చూసుకుని దాన్ని బట్టి ఇచ్చుకుంటూ వెళ్తాం. అందుకని 1 నెల 2 నెలలు లేట్ అవ్వచ్చు. ఇట్స్ క్వైట్ నేచురల్. అది ఇప్పుడు మనకి ఒక రాజకీయ పార్టీకి ఒక హామీ ఇస్తాం, కానీ ఆర్థిక పరిస్థితి ఏంటనేది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తెలుస్తుంది, లేదంటే వచ్చిన తర్వాత చూసుకుంటే తెలుస్తుంది. మీ ఇంట్లో ఏమంటుందో నాకు తెలియదు కదా. మీ ఇంట్లో కూర్చుంటే కదా నాకు తెలిసేది. ఎట్లా ఇక్కడ కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి తెలుస్తుంది. ఇవాళ పరిస్థితి చూసుకుంటూ ఏ రకంగా వెళ్ళాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఏమో దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము. ఈ నెలలో 2-3 అయిపోతాయి. కంప్లీట్ అయిపోయింది కదా. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరన్న మాటలు అన్నారనుకోండి, ప్రజలందరూ హర్షించేవారేమో. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర పరిస్థితి అంటే రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలిసి కూడా ఒక ఫాల్స్ ప్రామిసెస్ చేసి అధికారం చేజెక్కించుకోవడానికి నమ్మబలికే మాటలు మాట్లాడి ఈరోజు వాటన్నిటిని తొంగలు తొక్కుతున్నారు అనేది ఏపీ ప్రజల ఆవేదన. అప్పుడు ఆ సమాధానం ఏం చెప్తారు? ఏది తొంగలో తొక్కదు కదా. ఏంటండి రాజధాని ఫస్ట్ ప్రయారిటీ రాజధాని అని చెప్పారు. రాజధాని జరుగుతుంది కదా. సార్ మీరు కూడా చూసారండి ఎట్లా పనులు జరుగుతున్నాయో. హైదరాబాద్ నుంచి ఒకసారి మీరు చూసారు ఒకసారి రాజధాని జరుగుతుంది. నేను అందాక చెప్పాను ఆల్రెడీ. వచ్చినట్లు పెన్షన్ పెంచామా వాళ్ళకిలాగా 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250 పెంచాలి. రాగానే ఎట్ టైం పెంచేసాం కదా. ఆ పెన్షన్ తీసుకున్న వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి ఆనందం చూస్తే మనకి నిజంగా ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 5,000, 6,000 అంటే ఇవాళ ఉద్యోగస్తులు ఎవరికి లెక్కలేదు. 5,000 అంటే చాలా సింపుల్. ఇవాళ 4,000 పెన్షన్ తీసుకుంటా అంటే వాళ్ళని చూస్తే లిటరల్ గా మనం వెళ్ళి ఫిజికల్ గా చూస్తే మనకు అనిపిస్తుంది. అంటే ఎంతగా ఇంకా రూరల్ ఏరియాలో ఇంత పావర్టీ ఉందా అని మనకు అనిపిస్తుంది. అది చేశాం కదా. సిలిండర్లు ఇస్తున్నాం కదా, రోడ్లు వేస్తున్నాం కదా. ఇప్పుడు మేము ఎప్పటికీ ఈ నెలలో అవి కూడా ఇస్తున్నాం కదా. ఇంకా ఏంటి పరిస్థితి? ఆర్థిక పరిస్థితి గత 5 సంవత్సరాలు ఏం జరిగిందా ఎవరికి చెప్పారు మేడం? మీకు తెలుసా? మాకు తెలుసా? ఎవరు తెలుసా? ఎవరికి తెలియదు కదా. వాళ్ళు అసలు 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఉందా? ఇదిగో ఈ సంవత్సరం బడ్జెట్ ఇది, ఈ సంవత్సరం ఇంత చేస్తే అవ్వాల్సింది తప్పులేదు ఇంత అని ఎప్పుడన్నా చెప్తుంది ఉందా మనకి? అసలు ఏం జరిగిందో తెలుసా మనకి? ఎప్పుడు చూసినా బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఢిల్లీలో కనిపించేవాడు కదా. ఆర్థిక మంత్రి ఎప్పుడు చూసినా ఢిల్లీలో కూర్చోడారు. ఎప్పుడు ఎమ్మెల్యే కూర్చొని చెప్పాడు చదువు ఎప్పుడు మాట్లాడాడు? ఈ ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్సీఎం గారు ఎప్పుడు చూసినా ఇంట్లో చెప్తాను బయటకు వచ్చాడా? ఏ రోజున బయటకు వచ్చాడా? బయటకు వచ్చాడు దేనికి వచ్చేవాడు? నేను నొక్కాను బటన్ నొక్కాను అంటూ పవన్ కళ్యాణ్ గారిని చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని చెప్తూ వెళ్ళిపోతాం. ఇదే కదా. ఎప్పుడైనా అసలు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదైనా ఒక మీటింగ్ లో ఎవరైనా చర్చ తెలుస్తుంది. వెంకటేశ్వర గారు తెలియదు అంటే చంద్రబాబు నాయుడు నేరు కదా గవర్నమెంట్ లో. ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయమని ఒక వర్గం వారంటే అసలు స్కామే జరగలేదంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. మీరేం చెప్తారు? ఎంక్వైరీ జరుగుతుంది కదండి. దాని మీద సిట్ వేశారు. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత దాంట్లో నేరం చేసినట్టుగా రుజువైంది అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు ఆ బ్యాచ్ అంతా. ఎందుకంటే ప్రూవ్ అయింది కదా. ఆల్రెడీ రిమాండ్ వన్స్ కోర్టు రిమాండ్ తీసుకుందంటే వాళ్ళ మీద మోపబడినటువంటి అభియోగంలో వాస్తవికత కొంత ఉంది. సో దీని గురించి ఇంకా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నప్పుడే కోర్టు ఒక వ్యక్తిని రిమాండ్ తీసుకుంటుంది ఏ నేరంలో. అందుకని రిమాండ్ తీసుకెళ్ళగానే కోర్టు యాక్సెప్ట్ చేయదు. దాన్ని చూసిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి
వాళ్ళు కొట్టుకెళ్ళేటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా ఒకసారి చదివిన తర్వాత జడ్జి గారు దీంట్లో ప్రైమే పక్షి మేడౌట్ అంటాం, కొంత వాస్తవికత ఉంది, దీంట్లో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇతను లోపల పెట్టాలి. అదే రిమాండ్కి ఇచ్చేది ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇతను బయట ఉంటే మేము చేసే ఇన్వెస్టిగేషన్ ఆటంకాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి మీ కస్టడీలో ఉంచుకోండి. జ్యుడిషియల్ రిమాండ్ అంటే కోర్టు కస్టడీ, పోలీసు కస్టడీ కదండి, కోర్టు కస్టడీ మీ దగ్గర ఉంచుకోండి, మేము ఫ్రీ ఎంక్వైరీ చేయడానికి మాకు అవసరం కాబట్టి మీ కస్టడీలో ఉంచుకోండి అని చెప్పేసి కోర్టుకి తీసుకెళ్తే కోర్టు యాక్సెప్ట్ చేసిందంటే వాడి మీద అభియోగంలో వాస్తవం కొంత ఉందనే అర్థం అది. సో ఇవాళ కొంతమంది లోపల ఉన్నారు, జరుగుతుంది ఎంక్వైరీ. దీంట్లో ఇవన్నీ ఇప్పుడు ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ డబ్బులు తీసుకెళ్ళి అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి జరిగింది అనేదే కదా. ఆ జరిగింది అనేది తెలిసి వచ్చింది అనుకోండి, అది కూడా ఆటోమేటిక్ గా అనుకుంటే తప్పదుగా. నేరం చేసినాడు ఎవరు, ఇందాక మీరు చెప్పారు కదా చట్టం గురించి, చట్టంలో నేరం చేసినాడు ఎవరు చట్టం తప్పించుకుంటే కుదరదు. ఇప్పుడు అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? జ్యోతిషం అయితే నేను చెప్పలేను కానీ ఆయన కనుక దాంట్లో నేరం చేసి అల్టిమేట్ గా కంపల్సరిగా ఏ అర్ధరాత్రి పూటో ఏ తెల్లవారుజామునో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆయన మీద నేరం కనుక నిరూపణ కనుక అయితే మీరన్నట్టుగా అర్ధరాత్రి చెయ్యం మేడం, పట్ట పగలు ప్రజలందరూ కూడా చూసే విధంగానే మధ్యాహ్నం చేస్తారంటారు. ఖచ్చితంగా ప్రజలు చూసేదంటే గానీ ప్రజలు చూడకుండా తెలవాల్సిన అవసరం లేదు అలాంటి నేరాలు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి చూసాం మనం. ఆయన ఎన్నో ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మేము అంటున్నామని కాదు, ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా ఆర్థిక నేరాలే. ఆయన ఆర్థిక నేరాలు కాబట్టి మనం ఇవాళ ఆయన ఆర్థిక నేరగాడే అని అంటాం. సరే రేపు ప్రూవ్ అయిద్దా లేదని తీసి పక్కన పెడితే ప్రస్తుతానికి మనం అదే అంటాం, ఆర్థిక నేరగాడు. ఆయనకు అన్నం ఉన్న అన్నమాటే కదా. మనం వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే చేసిన ఆయన అక్కడ కూర్చున్నప్పుడు చేరేది ఎవరంటారు? మనం చూసాం కదా, అంతా ప్రతిదీ డిజిటల్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వమే అమ్మిస్తుంది అని చెప్పారు కదా, ప్రభుత్వమే అమ్ముతుంది సారా అని అన్నప్పుడు ఇది ఇంకా డిజిటల్ ఉండాలి కదా. ఎందుకు మీరు తీసుకున్నారు, ఫిజికల్ క్యాష్ తీసుకున్నారు లేక కదా, ఎవరికైనా డౌట్ వచ్చేదే కదా, ఇప్పుడు వస్తుంది అదే కదా. గవర్నమెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేయకుండా ఫిజికల్ గా క్యాష్ ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకు వచ్చింది ఇన్ని బ్రాండ్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు రేటు పెంచారు మీరు? రేటు పెంచితే తాగరు, నేను ఖర్చు చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్తాను అటువంటి పెద్ద మనిషి కదా. హామీ ఆయన అదే కదా, మెయిన్ హామీ ఏంటి, దశల వారీగా ఆంధ్ర రాష్ట్రంలో మద్యాన్ని రూపుమాపుతాను, రోడ్డు ఎక్కువ పెంచితే తాగేవాడు తాగడు కనుక అమ్మలక్కల చెల్లు అందరికీ తాడిపండ్లు గట్టిగా ఉంటాయి, తల మీరు ముడేసుకున్నమ్మా మీరు ఎవరిది కూడా చంపను అని కదా అని చెప్పింది. జరిగిందండి, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. విచారణకు ఒక్కొక్కరుగా విచారణకు వెళుతున్నారు. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.